హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, అయితే టోల్గేట్ విషయంలో ఎప్పటికప్పుడు ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో జనానికి తెలియని ఎన్నో రూల్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు టోల్ ఫీజు విషయంలో సరికొత్త ఆలోచన చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రహదారిపై ప్రయాణించిన దూరానికి టోల్ ఛార్జీ వసూలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా దీనిపై కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. రహదారిపై జీపీఎస్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. కొత్త టెక్నాలజీని ఉపయోగించి జర్నీని బట్టి టోల్ ఫీజు వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అయితే మార్చి నెల 2024 కల్లా జీపీఎస్ ఆధారిత టోల్ రోడ్స్ అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు వాహనం ప్రయాణించే ఖచ్చిత దూరానికే టోల్ ఛార్జీలు వసూలు చేయడమే లక్ష్యంగా కసరత్తులు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అయితే జీపీఎస్ ఆధారిత టోల్ ఛార్జీలు వసూలు చేస్తే వాహనదారులపై భారం తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ఒక రకంగా ఇది వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. కాగా హైవే ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్హెచ్ఏఐ కొన్ని రూల్స్ పాస్ చేసింది. చాలా టోల్ ప్లాజాలకు ఫాస్టేజ్ ఇంటిగ్రేషన్ ఉండడంతో 10 సెకండ్ల నియమాన్ని పొందుపరిచారు. ఫాస్టేజ్ ఇంటిగ్రేషన్తో టోల్ ప్లాజా వద్ద ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఈ నియమం గుర్తు చేస్తుంది. ఇక భారతదేశంలోనే ప్రతి టోల్ ప్లాజాలో పిక్ అవర్స్లో కూడా ఒక్కో వాహనానికి సర్వీస్ టైం 10 సెకండ్ల కంటే ఎక్కువ సమయం వేచించకూడదని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ మార్గదర్శకాలను జారీ చేసింది. అదేవిధంగా 100 మీటర్లకు మించి వాహనాలు క్యూలో నిలబడకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే వేచి ఉన్న క్యూ 100 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే లేదా టోల్ బూత్కు చేరుకోవడానికి 10 సెకండ్ల కంటే ఎక్కువ సమయం పట్టినట్లయితే వాహనాల నుండి టోల్ వసూలు చేయకూడదని స్పష్టంగా రూల్స్ ఉన్నాయి.